హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ జనిత. వెల్కమ్ టు శశి టీవీ. గత కొన్ని నెలల నుంచయితే రకరకాల టాపిక్స్ అయితే వినడానికి మనకు దొరుకుతున్నాయి. సోషల్ మీడియాలో లేదా జనాల్లో ఫేమ్ ఉన్న, నేమ్ ఉన్న వాళ్ళపై అయితే రకరకాల ఎలిగేషన్స్ ఒస్తున్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి సంబంధించి ఇప్పుడు యూట్యూబర్స్ కానివ్వండి, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, అలాగే హీరో, హీరోయిన్స్, కొరియోగ్రాఫర్స్ ఇప్పుడొచ్చేసి 'హర్ష సాయి.' అందరికీ ఒకటే టాపిక్ ఏంటి అనంటే అమ్మాయిని మోసం చేశారు అని చెప్పేసి. ఈ టాపిక్ గత కొన్ని రోజుల నుంచి మనకి చక్కర్లు కొడతానే ఉంది. సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. అగైన్ అవుతూనే ఉంది. అప్పుడు 'పుష్ప'కి సంబంధించి ఒక ఆర్టిస్ట్‌కి సంబంధించి వచ్చింది. అండ్ అలాగే 'చందు' యూట్యూబర్‌కి సంబంధించి వచ్చింది. ఇప్పుడు 'హర్ష సాయి' వచ్చింది. మొన్న 'జానీ మాస్టర్' వచ్చింది. ఇలా వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు క్లారిటీ ఏంటి అనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చిట్టిబాబు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్‌గానే ఒక 1 వీక్ కూడా అవ్వలేదు. 'జానీ మాస్టర్' గురించి మొత్తం వైరల్ అయిపోయి అమ్మాయి ఇలా చేసింది, అలా చేసిందని చెప్పేసారు. అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచి 'హర్ష సాయి' పైన 'హర్ష సాయి' అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు తెలియని పర్సన్స్ అంటూ లేరు. మరి 'హర్ష సాయి' పైన ఇలా రావడం అండ్ అలాగే 'జానీ మాస్టర్' పైన గత కొన్ని నెలల నుంచి మనం చూసుకున్నట్లయితే అండ్ కంటిన్యూ‌గా ఇలాంటి కేసెస్ రిపీట్ అవుతూనే అవును. ఉన్నాయి. మీరెలా చూస్తారు? ఇదేంటంటే ఇప్పుడు ఈ ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. హ్మ్. ఈ ఆడపిల్లలు నిజమెంతో చూస్తా ఉంటే నిజం సగం అయితే ఈ పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకొని ఇప్పుడు ఆడపిల్ల ఎళ్ళిపోయి ఒక ఒక స్టేట్మెంట్ ఇస్తే చాలు. హ్మ్. నన్ను రేప్ చేశాడు, లేపోతే నన్ను ఇంకోటి చేశాడు అనంటే సరిపోయింది. ఇమ్మీడియేట్‌గా అన్ని రకాల సెక్షన్‌లు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఇది ఈ సిట్యుయేషన్ అడ్వాంటేజ్‌గా జరుగుతున్నాయి ఎక్కువ కనపడుతున్నాయి. హ్మ్. ఇప్పుడు మాస్టర్ తీసుకున్న మాస్టర్ తోటి ఆ అమ్మాయి 17లో పరిచయం అయింది. 19లో నన్ను రేప్ చేశాడంటుంది. ప ప అప్పుడు 18కి 17లో చేస్తే అప్పుడు వయసెంత 17లో ఈ అమ్మాయి పరిచయం అయినప్పుడు రికార్డ్స్ ప్రకారం ఆ అమ్మాయి 'ఢీ' ప్రోగ్రామ్‌లో చేసింది. ఆ హ్మ్. సీజన్‌లో చేస్తే 18 ఏళ్ళు నిండిన వాళ్ళే దాంట్లో చేయాలి. అవును. సంతకం పెట్టింది. హ్మ్. అంటే 2017లో ఈయనకి పరిచయం అయినప్పుడు 18 ఏళ్ళు. హ్మ్. మరి 2019 వచ్చేటప్పటికి మైనర్ ఎట్లా అయింది? అవును. వయసు తగ్గదు. ఇయన్నీ అంటే ఇప్పుడు అక్కడ చెప్పింది అబద్ధమా? ఇప్పుడు పోలీసులకి ఇచ్చింది అబద్ధమా? ఏది హ్మ్. అబద్ధం? తెలియాలి. తెలియాలి. ఇది అమ్మాయి ఉంది. తర్వాత సరి అయన్నీ పక్కన పెడదాం. రేప్ చేసాడు 12లో. రేప్ చేసినాక వాడితోటి ఎలా ప్రయాణం చేసావమ్మా నువ్వు? అదే కదా! ఆ! అదే విచిత్రం. వాడితోటి ప్రయాణం చేసి అతనికి అసిస్టెంట్‌గా పనిచేసి అతనితోటి సినిమా అతను హీరోగా, నువ్వు హీరోయిన్‌గా సినిమా ముహూర్తం జరిగి హ్మ్. అతన్ని పెళ్లి చేసుకోవాలి. అతనితోటి బిడ్డను కనాలి. ఆయేష ఆయన భార్యతోటి ఎళ్లి పోట్లాడావు. ఆ హ్మ్. అమ్మాయి నువ్వు కుదరదు. నువ్వు అనుకుంటున్నావు కానీ పెళ్లి అంటే నువ్వు మతం మార్చుకోవాలి. మతం మార్చుకుంటేనే పెళ్లి జరుగుద్ది. నా జీవితంలో ఎక్స్‌పీరియన్స్ అది. ఆ అమ్మాయి కూడా సుమలత. హ్మ్. ఆయేషగా మారినాక పెళ్లి వీళ్ళిద్దరి లవ్వులు. ఓకే. అయితే భార్య చేయి కూడా ఉందని చెప్పేసి కూడా ఒక టాక్ ఉంది సార్. భార్య భార్య చెయ్యి ఇరికిస్తున్నారు. భార్య ఏముంది? దీంట్లో అసలు లవ్ జిహాద్ ఏముందమ్మా? హ్మ్. నువ్వు మతం మార్చుకోవాలి. అప్పుడే పెళ్లి అవుద్ది అని సలహా చెప్పింది. తన అనుభవం చెప్పింది. నేను అట్లా అయితేనే మేమిద్దరం ప్రేమించుకున్నాం. కానీ మా పెళ్లి నేను మతం మారుకుంటేనే జరిగింది. కనుక నువ్వు ఆయన కావాలనుకుంటే మతం మార్చుకోవాలి అని చెప్పింది. దానికి లవ్ జిహాద్ ఎట్లా అవుద్ది? ఇయన్నీ పిచ్చి మాటలు. ఆ అమ్మాయి అసలు వాడుకుంది. అతనితోటి పెరిగింది. అదే ఈ వీడియోలు గూడా చెప్పింది అమ్మాయి. అనేక వీడియోలు 5, 6 వీడియోలున్నాయి అమ్మాయి. నాకు జానీ మాస్టర్ దేవుడు. ఆయన నాకు ఆయన వల్ల ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన నాకు ఎంతో చేశారు. నేను రుణపడి ఉన్నాను. నా జీవితంతో ఆయన కోసమే రుణపడి ఉంటాను. ఆ జీవితాంతం రుణపడి ఉంటాను. ఇలాంటి మాటలన్నీ మాట్లాడింది. అంటే 19లో రేపు చేస్తే 24 దాకా నువ్వు వీళ్ళతోటి ప్రయాణం చేసి ఆయన అంతగా పొగిడి ఆయనతోటి అన్ని పబ్బాలు గడుపుకొని ఇప్పుడు చివరిలో ఎవడో ఏదో నిన్ను ఎవరో ఎంకరేజ్ చేస్తే ఎనకాల నుండి ఎవరో గెలితే నువ్వు ఆడుతున్నావు. హ్మ్. ఎవరో ఆడిస్తే ఆడుతున్నావు. కొట్టొచ్చుడు తెలుస్తది. అవును. కనుక ఇయన్నిటికి సమాధానం చెప్పాల. కోర్ట్‌లోనేమో పోలీసులు ఏం చేశారు? అమ్మాయి యోగానే ఏదో అమ్మాయి చెప్పింది వేదం, అమ్మాయి చెప్పింది చాలా నగ్న సత్యాలన్నట్టు అన్ని కేసులు పెట్టించి, అన్ని సెక్షన్‌లు పెట్టేసేసి అరెస్ట్ చేశారు. లోపల పెట్టేశారు. ఇది చాలా దారుణం. మగవాడనగానే తప్పు, ఆడదనగానే నిజం అనే ఇది కరెక్ట్ కాదు. అది కోర్ట్‌లో తేల్చాల్సిన విషయం వాళ్ళ రోజులు అలా లేవు. హ్మ్. మగ, ఆడ తేడా లేదు. ఆడవాళ్ళు, మగవాళ్ళని వంచిస్తున్నారు. మగవాళ్ళు, ఆడవాళ్ళని వంచిస్తున్నారు. అక్కడ మృగాళ్ళున్నారు. ఇక్కడ శూర్పణఖలున్నారు. కనుక ఆ నిజం గ్రహించాలి సమాజం. పోలీసులు కూడా తొందరపడి ఇలా చేయకూడదు. హ్మ్. చేస్తున్నారంటేనే అందుకనే ఇక్కడ ఒక కోణం ఉంది. ఓహో! రాజకీయ కోణం ఉందనేది అవును. కనపడతాది. అవును. రాజకీయ కోణం పవన్ కళ్యాణ్ బదనాం చేయాలి. హ్మ్. పవన్ కళ్యాణ్ బదనాం డైరెక్ట్‌గా చేసే అవకాశం చంద్రబాబుకు లేదు. డైరెక్ట్‌గా చేస్తే తను అల్లరి పాలవుతాడు. కనుక తను పవన్ కళ్యాణ్ పొగుడుతూ ఎనకాల గొయ్యి తవ్వాలి. హ్మ్. లేకపోతే ఆ గొయ్యి ఎందుకు తవ్వాలి అని మీరు అడగొచ్చు. గొయ్యి తవ్వకపోతే పవన్ కళ్యాణ్ కిందకి దిగపోతే తన కొడుకుని ముఖ్యమంత్రి చేయలేడు. అవును. సో, తన కొడుకుని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత తన మీద ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల తర్వాత
తను ఉండట్లేదు. సో, ప్రజల్లో ఇప్పుడేంటి ఎన్నికలైన తర్వాత ఎవరయ్యా 2029లో ముఖ్యమంత్రి క్యాండిడేటు ఈ కూటమికి? అందరి దృష్టి పవన్ కళ్యాణ్. హ్మ్. పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అనేది ఉంది. సో, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే తన కొడుకెందుకు? సో, చంద్రబాబు యొక్క ప్లాను దుష్టభూయిష్టమైన ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ తగ్గించాలి. పవన్ కళ్యాణ్ తగ్గించి డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ అంటే తన పరువు పోద్ది. ఇన్నాళ్ళు వాడుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడని చంద్రబాబుని ఉమ్మూస్తారు జనాలు. కనుక చంద్రబాబు ఏం చేస్తాడు తెలివిగా తనేమో పొగుడుతూ ఎనకాల గొయ్యి తవ్వుతున్నాడు. ఈ వరుసగా చూడండి 'జానీ మాస్టర్' ఎవరు మనిషి ఎవరు గురు శిష్యులు పవన్ కళ్యాణ్, జానీ అవును. మాస్టర్. 'త్రివిక్రమ్' ఎవరు మంచి ప్రాణ స్నేహితులు వాళ్ళిద్దరు. ఆహ్, గి గి 'హరిశంకర్' ఇలా అందరి పేర్లు వస్తున్నాయి. ఈ పేర్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర మనుషులు. హ్మ్. అంటే పవన్ కళ్యాణ్ దగ్గర మనుషులందరినీ ఇలా బదనాం చేస్తే ప్రజల్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ అతని మనుషులు అందరూ ఇంతే. పవన్ కళ్యాణ్ కూడా అంతేనయ్యా. పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికి విడాకులు ఇవ్వకుండానే ఇంకో అమ్మాయి కడుపు చేసాడు. ఆ పిల్లడికి 4 ఏళ్ళు అయినాక విడాకులు ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అవును. సో, ఇలా అందరూ మాట్లాడతారు. మాట్లాడితే అతని ఇమేజ్ డ్యామేజ్ అవుద్ది. హ్మ్. అతని బ ఇది బ బ బ మసకబారుతుంది. అతని తేజం మసకబారుతుంది. అప్పుడు తన కొడుకుని ముందుకు తీయొచ్చు. అవును. ప్రజల్లో ఇలాంటి అభిప్రాయం కరెక్ట్‌గా లేదు. కనుక ఇప్పుడు నువ్వంటే జనాలు అంగీకరించరు. కనుక టైం చూద్దాం. ప్రస్తుతానికి నువ్వు కాదు హ్మ్. అని చెప్తాడు. మనాడు ఆవేశపరుడే గాని, ఆలోచన లేదు కానీ ఆ ట్రాప్‌లో పడతాడు. దానికి ఫస్ట్ అడుగు ఇది. చంద్రబాబు వేసిన మొదటి అడుగు ఈ తెలివిగా ఈ బదనాం చేయటం అడుగుపెట్టాడు పవన్ సో, కళ్యాణ్. ఈ ఒక్కటే కాకుండా సార్ మనం గతంలో చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని కేసెస్ గూడా ఆయనపై ఫైల్ అయ్యాయి. లైక్ రేవ్ పార్టీకి సంబంధించి గూడా అక్కడ ఉన్నారని చెప్పేసి చెప్పడం. అండ్ అంతకు ముందు గూడా కొన్ని అదే చెప్తా. రేవ్ పార్టీది అబద్ధం. అసలు లేడు. అబద్ధం. అది హ్మ్. తెలిపోయింది. అది కూడా ఎప్పుడైతే ఈయన జనసేనకెళ్ళి హడావిడిగా ప్రొపగండా చేసి పాట పాడి చేశాడో అప్పటి నుంచి మొదలైంది. ఆ అమ్మాయి నేను ఇంకో అమ్మాయి ఉంది కదా! అవును. ఆ అమ్మాయిని ఇద్దరు మొదలెట్టారు. ఇతను గతం ఎప్పుడో జరిగిద్దనేది జరిగిందమ్మా. గతంలో ఎప్పుడో జరిగింది అదే వ్యక్తిత్వం అదే అనంటే పొరపాటు. ఇప్పుడు ఇవాళ తమిళనాడు సీఎం ఉన్నాడు. తమిళనాడు సీఎం గతంలో యంగ్‌స్టర్‌గా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు ఇతను స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో హ్మ్. ఆ రోజుల్లో నేను చెన్నైలో చదివాను. నేను మెడ్రాస్ ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ అసోసియేషన్‌లో ఉన్నాను. ఆ టైంలో ఆయన క్యాసినో థియేటర్ దగ్గర మెడ్రాస్‌లో మౌంట్ రోడ్‌లో క్యాసినో థియేటర్ దగ్గర ఒక అమ్మాయిని చెయ్యి పట్టుకొని లాగాడని హ్మ్. గొడవ అయింది. నానా బీభత్సం అయింది. అక్కడ వాళ్ళు ఈ పోలీసులు వచ్చారని స్టాలిన్‌ని పట్టుకున్నారని వాళ్ళు మొత్తం థియేటర్ బదలగొట్టారు. సో, అంత జరిగింది. సో, అప్పుడు స్టాలిన్ అది ఇవాళ ముఖ్యమంత్రి. అవును. కనుక అప్పుడేదో కుర్రాడుగా ఉన్నప్పుడు ఏదో జరుగుతాయి. హ్మ్. ఎవరైనా ఏదో చేస్తా ఉంటారు. అదే ఆళ్ళ లక్షణము. ఆ కుర్రాడుగా ఉన్నప్పుడు చేసే లక్షణమే వాళ్ళ క్యారెక్టర్ అవును. అది అని మనం ముద్రేయడం కరెక్ట్ కాదు. అవును. అలా అయితే ఇప్పుడు జనాలు స్టాలిన్‌ని ముఖ్యమంత్రి చేయకూడదు గదా! అవును. అమ్మాయిని లాగాడు. ఎప్పుడో జరిగిపోయింది. ఓకే. ఒక కుర్రతనంలో జరిగిన తప్పులో, ఉప్పులో అది జరిగిపోయింది. సో, అందువల్ల అప్పుడెప్పుడో ఆయన 5 ఏళ్ల క్రితం ఏదో జరిగిందనే దాన్ని లెక్కపెట్టకు. ఇప్పుడు ఆయన ఏంటి 5 ఏళ్ళు అయ్యాడు ప్రొఫెషన్‌లోకి దిగినాక చాలా కష్టపడి పనిచేస్తూ కింద నుంచి పైకి కష్టపడి పనిచేస్తూ ఒక నేషనల్ అవార్డు సంపాదించి అంత క్రెడిబిలిటీగా ఒక మాస్టర్‌గా పెరిగాడు. ఇప్పుడు ఆయన షూటింగ్ పక్కన పెట్టి అమ్మాయిని రేప్ చేయటానికి చేయి పట్టుకొని వెళ్ళాడని వినటానికి హాస్యాస్పదం. అవును. అతను చాలా డెడికేటెడ్‌గా చేస్తాడు షూటింగ్‌లో. షూటింగ్ చేస్తున్నాడంటే చాలా తదేక దీక్షతోటి ఒక్కొక్క మూవ్‌మెంటు తను చేసి మూవ్‌మెంట్ చూపించి అది బాడీ లాంగ్వేజ్ హీరోయిన్ కుదరకపోతే హ్మ్. మళ్ళీ ఆ బాడీ లాంగ్వేజ్ తగినట్టు స్టెప్స్ మార్చి ఆ కాన్సంట్రేషన్‌లో ఉంటారు. అలాంటి సమయంలో ఈ పక్కన క్యారవాన్‌లో ఇయన్నీ చెయ్యరమ్మా. కానీ ఆహ్, సార్ ఇప్పుడు 'అల్లు అర్జున్' సపోర్ట్ చేస్తున్నారు ఆ అమ్మాయికి అని చెప్పి కూడా ఒక న్యూస్ అది వస్తుంది. అల్లు అర్జున్ సపోర్టు అనేది తొందరపాటు మాటమా. అల్లు అర్జున్ నిజం తెలియకుండా ఎవరితో దోషి తెలియకుండా నేను నీకు అండగా ఉంటానంటే జానీ లేదు మాస్టర్ సార్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టారు 'అల్లు అర్జున్' గారు. అవునవును. సో, ఆ ఏ పోస్ట్ చూసుకుంటే మనకు క్లారిటీ ఉంది. ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారని. ఎలా అవును. ఉంది సపోర్ట్ అది? చేస్తా అన్నాను. అది ఒక మోరల్‌గా ఒక ఆడపిల్లకి మోరల్ సపోర్ట్‌గా అన్నాడమ్మా. హ్మ్. అంత మాత్రాన ఆయనేదో మా జానీ మాస్టర్ తప్పు, ఈ అమ్మాయిది ఒప్పు అని తీర్పు కాదది. ఒక ఆడపిల్ల గనక నువ్వు డోంట్ వరీ నేను నీకు అండగా ఎందుకంటే ఆయన దగ్గర పని చేసింది ఆ అమ్మాయి. అవునవును. పని చేసింది గనక దీనితోటి నేను డోంట్ వరీ నీ నేను అండగా ఉన్నాను. నీకు నేను ఛాన్సెస్ ఇస్తాను అని చెప్పాడు. దట్స్ హ్మ్. ఆల్. దాన్ని మనం ఇంకో రకంగా వక్రీకరిస్తున్నారు. అదేనో ఆయన అమ్మాయిని సమర్థించాడు. అమ్మాయిని సమర్థించడం చేయలే. అది కమిటీ ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఉంది. కమిటీ ఉంది. కమిటీ తేల్చాలి. ఏమైనా అవును. తేల్చినాక జరుగుతాయి ఎవరు తప్పు ఒప్పులని. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నేకెడ్ ఐగా చూస్తున్నప్పుడు ఆ అమ్మాయిది ఎక్కడా
స్ట్రైట్ లైన్గా లేదు. ఆ అమ్మాయి ఆరోపణలన్నీ అటు ఇటు వంకర టింకరలుగా ఉన్నాయి. అవును. ఇక్కడ ఏదో కాన్ఫిస్కేటెడ్గా క్రియేటెడ్గా చాలా కనబడుతుంది. కనుక అది 100% అమ్మాయి ఎక్స్‌ప్లాయిట్ చేస్తుందని సో అనిపిస్తుంది. ఫేక్ అంటారు. ఫేకే.